అడ్వాన్స్ మెమరీ కార్డ్ మీ చేతులు మేము హిందూపురానికి ముగ్గురు వచ్చారు సార్. నాగలక్ష్మి శోభన అలాగే సుజాత బాలయ్య గారి ఆశీస్సులతో సార్ మేము అక్కడ అలాగే ప్రతి దానికి కూడా సార్ ప్రతి అలాగే 2 అవార్డులు అలా 6 పిల్లలు కూడా 2 వచ్చాయి సార్. ఫస్ట్ పుట్టపర్తికి వచ్చింది సార్. ఇంకొకటి వచ్చేసి 2వ 3వది శంకరమ్మ ఒకరేమో అలాగే భారతి గారు ముగ్గురు కూడా విజువల్ నగదు క్యాష్ వచ్చింది సార్. ఫస్ట్ ప్రైజ్ 2000 మళ్ళీ 1500 రూపాయలు అక్కడ ఉన్నారు సార్. 15 పారామీటర్స్ స్టూడెంట్ హ్యాండ్ బుక్స్ ఇస్తున్నారా ఇది? నర్సయ్య గారు లైట్ పెట్టుకుంటారు చాలా ఫేమస్. పట్టణ సమైక్య అధ్యక్షురాలు దయచేసి ఎక్కడున్నా రావాలి. ఇంతమంది స్పీకర్స్ లీడర్స్ ఉంటే ఏమవుతుంది సమాజం? ఇంకా చాలా శక్తివంతం అవుతుంది. అందరూ వంటగదులు వదిలేశారా? వంటగది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం. సో పోలీస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఎక్కువగా లేదు, కలెక్టర్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి 2-3 విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. మనం ఏదైతే ఈరోజు ఈ విధంగా మహిళా శక్తి, మహిళా యుక్తి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో, దీని వెనక కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, తర్వాత గ్రూప్స్, ఫైనాన్షియల్ గ్రూప్స్, ముఖ్యంగా మహిళలను ఫైనాన్షియల్గా చైతన్యవంతం చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రూప్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండడానికి, ఇంత చైతన్యంగా ఉండడానికి కారణాలు. అయితే మన దేశం, భారతదేశం అనాది కాలం నుంచి స్త్రీకి చాలా గౌరవం ఇచ్చినటువంటి దేశం. ఆ స్త్రీ చిన్నపిల్లల పట్ల ఎదుర్కోవాలంటే మనకున్న హక్కులు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా తెలుసుకోవాలి. అలాంటి ఒక యాక్ట్ గురించి నేను ఎన్నో కూడా ప్రస్తావించడం జరిగింది. అది సెక్సువల్ హరాస్మెంట్ ప్రివెన్షన్ అండ్ రిట్రెసల్ ఎట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ 2013. సో దీని ప్రకారం ఆ యాక్ట్లో ఏం చెప్పబడింది, ఎలాంటి బిహేవియర్ మన పట్ల ఉంటే మనం దాన్ని కంప్లైంట్ చేయొచ్చు. అంతేగాని బాధపడుకుంటూ మనసులో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పారిపోవడం, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు పనిచేయవచ్చు అని చెప్పి నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే బాల్య వివాహాలని నిర్మూలించేటువంటి చట్టం పోక్సో యాక్ట్ 498 అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం మారింది. గృహహింస, మ్యారీడ్ ఉమెన్ పట్ల జరిగే నేరాలు. బాగా ఆడరా? ఎన్ని రకాల ఆటలు ఉండేవి ఒకప్పుడు, చాలా ఆటలు ఉండేవి. అసలు ఆటల పేర్లే లేవు, ఇప్పుడు మర్చిపోయారు.
సో ఆటల్లో పెట్టాలి పిల్లల్ని, వేరే యాక్టివిటీస్లో పెట్టాలి. దాని ద్వారా వాళ్ళు డైవర్ట్ అవుతారు. ఈ విధంగా బ్యాడ్ బిహేవియర్ నేర్చుకోకుండా ఉంటారు. అది ఇంకొక సలహా. తర్వాత మనకి రకరకాలైనటువంటి చట్టాలు చాలా మార్పులు చెందినాయి. అంటే పనిష్మెంట్స్ కూడా బాగా పెరిగినాయి. అది గృహహింస చట్టం కావచ్చు, పనిచేసే దగ్గర అంటే ప్రతి ఒక్కరు పని చేయడానికి వెళ్తున్నారు. బాలికలకు హింస లేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. స్త్రీలకు ఆస్తి హక్కు, వారి ఆదాయంపై నిర్ణయాధికారం, బాలికలకు పౌష్టికాహారం అందించి రక్తహీనకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తాం. మహిళలు అన్ని రంగాలలో ఎకో ఫ్రెండ్లీగా మేడం, ఎకో ఫ్రెండ్లీ. ప్లాస్టిక్ ఇది కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను. ఏం చేయాలి ఇప్పుడు డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు. వాటింట్లో ఎలా ఉండేది, అందుకని ఎలా చదివించిన తర్వాత వాళ్ళు కూడా ఎలా ఆఫీసర్ అయ్యారు. అంతేకాకుండా ఒక మహిళా అధికారిగా ఉండుకొని బత్తాలపల్లి ఒక పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎఫ్హెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎఫ్హెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. మహిళలు ప్రయత్నించకపోతే ఈ ముఖ్యంలో మీ మహిళలు ఇంకో వేరే మహిళకి ఆడకూడదు, ఇంకోవచ్చు, అది ఇబ్బందిగా ఉంటుంది. అవునా కాదా అండి? ఇప్పుడు అన్ని అయిపోయింది, అయినా నేను చదవాల్సింది కదా అనిపించింది. ఇప్పుడు ఈరోజు నేను కూడా అదే చెప్తుంది. అదే ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వయసులో అర్థం కాదు, చాలా చాలా విషయాలు అర్థం కాకుండా అందరూ మా పక్కింటి వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే మా తోటి విద్యార్థులు ఎవరున్నావు, నా ఫ్రెండ్స్ ఎవరున్నావు, వాళ్ళందరూ స్నేహితులు అంతా చేస్తున్నారు అని చెప్పి ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఒక యాటిట్యూడ్ ఒకటి వచ్చేస్తుంది. దాన్ని కాకుండా దాన్ని మీరు చేయాలి అంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది ఇంకా కొంచెం ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకన్నా